హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనం టమోటా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం ఎండతో కానీ మిక్సీతో కానీ ఎటువంటి పని లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది 3 నెలల పాటు బయట నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఫుల్ వీడియో మీకే అర్థమవుతుంది అనమాట. ఇందుకోసం 1 kg టమోటాలు అయితే తీసుకోవాలన్నమాట. టమోటాలు అనేది పైకి ఎర్రగా కనిపిస్తూ ఉండాలి, బాగా మాగినవి ఉంటే బాగుంటుంది అనమాట. అలాగే కాయ పట్టుకుంటే మనకి గట్టిగా ఉండాలండి, అప్పుడే టమాటా పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఎక్కడ కూడా కస మెత్తబడినట్టు ఉండకూడదండి, అన్ని కాయలు బాగుండాలన్నమాట. సో ఇవైతే 1 kg టమోటాలు. వీటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో బాగా తుడిచేయాలండి, తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టేయాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేసి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం టమాటాలు కట్ చేసేటప్పుడు పైన ఉండే పీల్ తీసేయాలండి. పైన ఉంది కదా, అది తీసేయాలి. అది తీయకపోతే కిడ్నీల స్టోన్స్ అంటారు కదా, సో అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయకి కానీ టమాటాకి కానీ పైన ఉండేది తీసేయాలండి. చాలామంది అనుకుంటారు టమాటా లోపల ఉండే గింజల వల్ల కిడ్నీలో స్టోన్స్ పడతాయి అంటారు అనుకుంటారు, కానీ అది మాత్రం కాదండి. ఆ పైనుండే తీకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఉల్లిపాయకి కానీ టమాటాకి కానీ పైనుండే తీసేయాలి. ఇట్లా తీసేసి ఈ టమోటాలన్నిటినీ, కేజీ టమోటాలని ఇట్లా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ తడి అనేది తగలకూడదండి. తడి తగిలిందంటే మాత్రం వెంటనే బూజు పట్టేస్తుంది అనమాట. సో ఎక్కడ తడి తగలకుండా జాగ్రత్తగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికైతే మిక్సీ కానీ ఎండ కానీ ఏం అవసరం లేదండి. చూసారు కదా, ఇట్లాగా అన్నీ అయితే కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం కేజీ టమోటాలని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందుకోసం 1 kg టమోటాలకి 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. ఇందులో గింజలు కానీ ఈనెలు కానీ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లాగా 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. చూసారా, ఈ గింజలు ఈనెలు అనేది తీసేసి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు సరిపోద్ది. 100 గ్రాముల చింతపండు 1 kg టమోటాలకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. ఇది 2 విధానాలు చేసుకోవచ్చండి. కొంతమంది ఆయిల్ వేసి చేస్తారు, కొంతమంది అంటే ఆయిల్ వేయకుండా ఓన్లీ టమాటాలు చింతపండు మాత్రమే ఉడకబెడతారనమాట. సో ఇప్పుడు మనం నేనైతే నూనె వేసి చేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత టమాటాలు చింతపండు 2 వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ఈ టైంలో మనం ఉప్పు వేయడం వల్ల అనేది టమాటాలు బాగా మెత్తగా మగ్గుతాయి. సో అందువల్ల ఈ టైంలో ఉప్పు వేసేసుకోవాలన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్లు పసుపు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం మెంతుల పొడి, ఆవాల పొడి చూద్దాము. అందుకోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలండి. ఎప్పుడైనా ఊరగాయలోకి మెంతులు 1 టేబుల్ స్పూన్ అయితే దానికి డబుల్ క్వాంటిటీలో ఆవాలు తీసుకోవాలన్నమాట. అంటే 2 టీ స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. ఇవి ఇట్లా చిటపటలాడితే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఆవాలు అట వేగినప్పుడు స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ప్యాన్లోనే ఉంచకూడదండి, మాడిపోతాయి. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలని. చూసారు కదా, మెంతులు అనేది కాస్త బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యి, సో అట్లా ఫ్రై అయిన దాకా ఉంచుకొని పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల చూసారు కదా, టమోటాల్లో ఉండే వాటర్ అంతా ఎంత బాగా అయితే పైకి వచ్చేసిందో దాన్ని బాగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes 15 minutes వరకు పడుతుందండి వాటర్ అంతా ఇంకిపోవడానికి. ఈ వాటర్ అంతా ఉండకూడదండి అసలు. టమోటాల్లో మనం ఆయిల్ వేసాం కదా, ఆ నూనె అనేది సపరేట్ అయ్యేదాకా బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత అయితే వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు కూడా చూసారు కదా, ఎక్కడ అసలు ఏమీ కనపడట్లేదు టమాటాలు. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా ఉడకనియడం వల్ల టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి. అందులో మనం ఉప్పు కూడా ముందుగానే వేసాం కాబట్టి టమాటాలు ఇంకా బాగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, గుజ్జుగా వచ్చింది. ఇప్పుడు మనం
స్మాషర్ ఒకటి తీసుకొని ఇంకాస్త టమాటో ముక్కలు ఏమైనా ఉంటే వాటిని కూడా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా మొత్తం చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందామండి. ఇది గోరువెచ్చగా ఉందన్నమాట. సో నాకు ఒక వారానికి 2 వారాలకు అయిపోద్దండి. నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి, మాకు టిఫిన్స్లోకి చట్నీ ఏం చేసుకోము, అందువల్ల నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కారం అయితే వేస్తున్నాను. నిల్వ ఉంచాలనుకుంటే టమాటో పేస్ట్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకోండి. కారం అయితే నేను ఒక బౌల్ వేసానండి, చిన్న కప్పు. చూసారు కదా, ఒక కప్పుకి కొంచెం తక్కువ కారం వేసాను. అలాగే దానిలో 1/4 భాగం ధనియాల పొడి వేసాను అనమాట. ఆ 2 వేసి బాగా ఇట్లా కలిపేసుకోవాలి. చూసారు కదా, మిక్సీకి పట్టినట్టే వచ్చింది మెత్తగా. ఇవి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పౌడరు అదైతే మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు అనేది మనం ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోయిందనమాట. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇంకా ఇప్పుడు మనం ఇందుకోసం పచ్చడి కోసం పోపు అయితే పెట్టుకుందాము. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె అనేది ఒక 150 గ్రాములు 100 గ్రాముల నూనె అయితే పడుతుందండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా వెల్లుల్లి రెబ్బలు అనేవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఇవి కొంచెం వేగాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి ఇట్లా సగానికి కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇంగువ అండి, మెయిన్ ఇంగువ. పచ్చళ్ళలోకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతే ఆంధ్ర స్టైల్, ఆంధ్ర వాళ్ళు వేస్తారో తెలియదు, చెన్నై వాళ్ళైతే ప్రతి పచ్చడిలోకి ఇంగు వేస్తారనమాట. సో నాకైతే ఇంగు ఫ్లేవర్ ఇష్టం, అందువల్ల ఇంగు వేసాను. అలాగే కరివేపాకు వేసి స్టవ్ ఆపేసుకోవాలండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇట్లా పోపు మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ నూనె అనేది బాగా చల్లారనివ్వాలండి. మన పచ్చడి అయితే చూద్దాము. ఇది పూర్తిగా చల్లారిపోయింది పచ్చడి కూడా. చూసారు కదా, మిక్సీతో అవసరం లేకుండానే చాలా మెత్తగా వచ్చింది. సో చాలా సింపుల్గా మన చేతులతోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎండతో కానీ మిక్సీతో కానీ పని లేకుండా. మీరు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినా మనం నూనె అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ నూనె పచ్చడి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మా ఇంట్లో పచ్చళ్ళు ఉంటే ఇంకా మేము చట్నీ ఇలా చేసుకోమండి. ఇంకా టిఫిన్స్లోకి పచ్చళ్ళే వేసుకొని తినేస్తాం అనమాట. సో చట్నీల కన్నా ఈ పచ్చళ్ళే బాగుంటాయి టిఫిన్స్లోకి. సో అందువల్ల నేను ఇట్లా పచ్చడిలో చేసి పెట్టేస్తాను. అక్కడ చేయలేనప్పుడు బయట నుంచి డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాం, ఊరగాయ డబ్బాలు. చూసారు కదా, నూనె మొత్తం కలిసేదాకా కలిపేసి నూనె మొత్తం పచ్చడిలో కలిసింది. ఫైనల్గా అయితే మన టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది బయటే ఉంటే ఒక 3 months వరకు ఏం కాదండి. 2 months 3 months వరకు ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా ఏం తగ్గకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా అయితే నచ్చుతుందన్నమాట. చూస్తున్నారు ఎంత ఎమ్మీగా ఉందో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్